అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 113. అతను ఎదురైతే. ఇక స్టోరీకి వెళ్తే స్నేహ యువన్తో ఫోన్లో మాట్లాడుతూ, ఇక్కడే ఉంటే డాడీ ఇక నిన్ను నా దగ్గరికి రానివ్వడు, ఇంకెప్పటికీ మనం దూరంగానే ఉంటామని చెప్తోంది. అది విని తన తల్లిని వదిలిపెట్టి వచ్చి తప్పు చేశానని అనుకున్నాడు యువన్. దాంతో వెంటనే స్నేహతో, మమ్మీ నేను చాలా బ్యాడ్ బాయ్ని, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను వదిలేసి వచ్చేసాను, తప్పు చేశాను కదా అని ఏడుస్తూ అడిగాడు. కొడుకు ఏడుపు విన్న స్నేహ టెన్షన్ పడుతూ, యువన్ ఏడవకు, నువ్వు చాలా గుడ్ బాయ్ నాన్న అని చెబుతూ ఉండగానే యువన్ పెద్దగా ఏడుస్తూ సారీ మమ్మీ అని ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు. స్నేహ కట్టైన ఫోన్ వైపు కంగారుగా చూసింది. నిజానికి స్నేహ ఏదో ఒకటి చెప్పి యువన్ను తన వైపు తెచ్చుకోవాలని అనుకుంది. కానీ యువన్ అంతలా ఏడుస్తాడని ఊహించలేదు. దాంతో ఆమెకు వెంటనే యువన్ను చూడాలని అనిపించింది. యువన్ ఏడుపు గుర్తొచ్చి గుండె పిండేసినట్టయింది. వెంటనే ఆ కోపం అక్షయ్ పైకి మళ్ళింది. ఇదంతా అక్షయ్ వల్లే, అతనే నా కొడుకుని నా నుండి దూరం చేశాడు అని అనుకుంది. మరోవైపు యువన్ ఏడుస్తూ వెళ్ళడం చూసిన అక్షయ్ తన పక్కనే ఉన్న త్రిపాఠి వైపు కోపంగా చూశాడు. నిజానికి యువన్ చేతికి ఫోన్ ఇచ్చి స్నేహకు కాల్ చేయించి మాట్లాడించమని ఐడియా ఇచ్చింది త్రిపాఠి. అలా యువన్ ఫోన్ చేసి రమ్మని అడిగితే కొడుకు కోసమైనా స్నేహ వస్తుందని ప్లాన్ చేసి స్నేహతో ఏం మాట్లాడాలో యువన్కి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. కానీ యువన్ మాటలు వినకముందే స్నేహ ఏవేవో చెప్పి యువన్ను ఏడిపించింది. తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో త్రిపాఠి భయంగా అక్షయ్ వైపు చూసి మరో మాట మాట్లాడే ధైర్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నాడు. వెంటనే పిల్లిలా నెమ్మదిగా బయటకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అది గమనించిన అక్షయ్, మరో ఐడియా కోసం వెళ్తున్నావా అని అడిగాడు. దాంతో త్రిపాఠి అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే భయంగా అక్షయ్ వైపు చూశాడు. ఇప్పుడు నువ్వు సరైన ఐడియా ఇవ్వకపోతే నిన్ను వారం రోజుల పాటు సహారా ఎడారిలో వదిలేయమని చెప్తాను. ఆ తర్వాత బ్రతికుంటే తిరిగి వస్తావు, లేదంటే అక్కడే మాయమైపోతావు, కూల్గా అతన్ని బెదిరించాడు అక్షయ్. దాంతో త్రిపాఠి వణికిపోయాడు. వెంటనే తన బుర్రకు పదును పెడుతూ చకాచకా ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపటికి హఠాత్తుగా, బాస్ నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు స్నేహ మేడమే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు అక్షయ్ అతని వైపు సీరియస్గా ఒక లుక్ ఇవ్వడంతో త్రిపాఠి భయంగా, నన్ను నమ్మండి బాస్, ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మేడం తప్పకుండా వస్తారు అని అన్నాడు. అసలు నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నానని నీకెవరు చెప్పారు అని అన్నాడు. దాంతో త్రిపాఠి మనసులోనే నిట్టూరుస్తూ, ఈ బాస్ ఏది డైరెక్ట్గా ఒప్పుకోడు, మేడం కోసం కాకపోతే నన్ను చంపుతానని ఎందుకు బెదిరిస్తాడు అని లోపలే అనుకొని పైకి మాత్రం, మీరు మేడం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడం లేదు బాస్, ఆమె అబ్బాయికి సంబంధించిన ప్రాపర్టీలో ఉంటే ఆ విషయం బయటకు తెలిస్తే మన పరువు పోతుంది, అందుకే మేడంను బయటకు రప్పించాలనుకుంటున్నాను అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ మాటతో అక్షయ్ ముఖంలో నవ్వు వచ్చింది. ఆ వివరణతో అతను సంతృప్తి చెందినట్లు కనిపించింది. దాంతో వెంటనే, సరే నీ ఐడియా ఏంటో చెప్పు అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి తన బాస్ ముఖంలో వచ్చిన నవ్వుని చూసి సంతోషపడుతూ, బాస్ నేనిప్పుడు యువన్ మేడంతో మాట్లాడిన అదే ఫోన్ నుండి మళ్ళీ మేడంకు మెసేజ్ పంపిస్తాను. యువన్ అడిగినట్లే ఆమెను బయటకు రమ్మని అడుగుదాం, ఎక్కడికి రావాలో మీరే చెప్పండి, నేను ఆమెకు ఫోన్లో మెసేజ్ చేస్తాను అని అన్నాడు. అతని ప్రశ్నకు అక్షయ్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత నిదానంగా, నేను నిజంగా ఆమె కోసం ఇలాంటి పని చేయాలా అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి తల అడ్డంగా ఊపుతూ, లేదు బాస్, మీరు ఇలాంటి పని ఎందుకు చేస్తారు, నేనే వెళ్తాను, స్వయంగా దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి త్రిపాఠి అక్కడి నుంచి పారిపోయాడు. బయటకు వచ్చిన త్రిపాఠి తన చేతిలోని ఫోన్ వైపు చూసుకొని, యువన్ మేడంను కాంటాక్ట్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ ఇది, దీని నుంచి మెసేజ్ చేస్తే మేడం ఖచ్చితంగా నమ్ముతారు అనుకుంటూ వెంటనే యువన్ పెట్టినట్లుగా, మమ్మీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నేను ఇందాక ఫోన్ మాట్లాడుతుంటే హఠాత్తుగా డాడీ తిరిగి వచ్చాడు, అందుకే తొందరగా ఫోన్ పెట్టేశాను, మమ్మీ నాకు ఇక్కడ ఉండాలని లేదు, నీతో రావాలని ఉంది, డాడీ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, కానీ నేను ఇక్కడే ఉంటే ఇలా నీకు ఫోన్ చేస్తూనే ఉంటానని, నన్ను ఈ రోజు నుండి ఫోటోల్లో ఉంచుతానని చెప్పాడు, నువ్వు అక్కడికి ఎలాగైనా వచ్చి నన్ను తీసుకెళ్ళిపో మమ్మీ అంటూ టైప్ చేసి స్నేహకు ఆ మెసేజ్ సెండ్ చేశాడు. అది చూడగానే స్నేహ కళ్ళ నుండి నీళ్లు జారిపోయాయి. అది ఖచ్చితంగా యువన్ పంపించి ఉంటాడని ఆమె నమ్మింది. దాంతో కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని వెంటనే, హోటలా, ఏ హోటల్, నువ్వు ఏ రూమ్లో ఉంటావో కరెక్ట్గా అడ్రస్ చెప్పు, నీకోసం నేను ఎలాగైనా అక్కడికి వస్తాను యువన్ అని మెసేజ్ చేసింది స్నేహ. సుప్రీం హోటల్, రూమ్ నెంబర్ 55
అని వెంటనే రిప్లై వచ్చింది. అది చూసిన స్నేహ సంతోషంగా స్క్రీన్ మీద తాకుతూ, యువన్, కొంచెం సేపట్లో నేను నిన్ను కలుస్తాను అని అనుకుంది. రాత్రి 10 గంటలు అవుతుండగా సుప్రీం హోటల్లోకి అడుగుపెట్టింది స్నేహ. అది కేవలం ధనవంతులు ఉండే ప్లేస్. లోపల అడుగుపెట్టిన స్నేహకు అంతా గంభీరంగా కనిపించింది. అంత రాత్రి అయినా హోటల్ చుట్టూ కార్లు వస్తూ పోతూనే ఉన్నాయి. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని తలకి క్యాప్తో హోటల్లోకి అడుగుపెట్టింది స్నేహ. యువన్ చెప్పిన 55 నెంబర్ రూమ్ 5th ఫ్లోర్లో ఉండటంతో స్నేహ ఎలివేటర్ కోసం హోటల్ లాబీలోకి నడిచింది. లాబీ మొత్తం ప్రశాంతంగా ఉండడంతో స్నేహ హడావిడిగా ఎలివేటర్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అమ్మయ్యా అనుకొని ఊపిరి పీల్చుకుంది. ఒక్క క్షణంలోనే ఎలివేటర్ 5th ఫ్లోర్లో ఆగడంతో స్నేహ బయటకు వచ్చి కంగారుగా చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో త్వరగా 55 నెంబర్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరైనా ఉంటారేమోనని భయంతో పక్కనే ఉన్న పిల్లర్ దగ్గరికి వెళ్ళి దాక్కొని ఆ రూమ్ వైపు చూసింది. అక్కడ బాడీగార్డ్స్ ఒక్కరు కూడా లేరు. దాంతో స్నేహ అనుమానంగా, అక్షయ్ ఇంత ఫ్రీగా వదిలేశాడు, ఒకవేళ నేను వస్తానని తెలుసు కాబట్టి యువన్ అక్షయ్తో గొడవపడి బాడీగార్డ్స్ని వద్దని చెప్పింటాడా అని ఆలోచించుకుంది. దాంతో ఆమెకు సంతోషంగా అనిపించి వెంటనే ఫోన్ తీసి, యువన్, నేను డోర్ దగ్గరే ఉన్నాను, గదిలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే నువ్వు త్వరగా బయటికి రా, మనమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని మెసేజ్ పంపించి యువన్ కోసం రూమ్ డోర్ వైపే చూస్తోంది. 2 నిమిషాలైనా ఆ గది డోర్ తెరుచుకోకపోవడంతో యువన్ ఇంకా ఎందుకు బయటకు రావడం లేదు, లేట్ అయితే అక్షయ్తో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ మళ్ళీ ఫోన్ తీసింది. ఈసారి యువన్కి కాల్ చేయాలని అనుకుంది. కానీ ఫోన్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని మళ్ళీ యువన్, త్వరగా బయటికి రా అని మెసేజ్ చేసింది. అప్పుడు యువన్ ఫోన్ నుంచి, మమ్మీ నువ్వే లోపలికి రా, ఇక్కడ ఎవరూ లేరు, కానీ డోర్ తీయడం నాకు కష్టంగా ఉంది అని మెసేజ్ వచ్చింది. దాంతో స్నేహ, అయ్యో లోపల డోర్ రావడం లేదా అని అనుకుంటూ హడావిడిగా రూమ్ దగ్గరకు వెళ్ళింది. ఎందుకో తెలియదు కానీ ఆమె ఆ గది డోర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనసులో వింతైన అనుభూతి మొదలైంది. అదేమిటో ఆమె ఖచ్చితంగా చెప్పలేకపోయింది. దాంతో ఆ డోర్ని ముట్టుకోకుండా బయట నిలబడి దానివైపు చూసింది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని డైలమాలో ఉన్నట్లుగా చాలాసేపు ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా గట్టిగా ఊపిరి పీల్చుకొని డోర్ హ్యాండిల్ని లోపలికి నెట్టడానికి ట్రై చేసింది. వెంటనే డోర్ అన్లాక్ అవ్వడంతో ఆమె సంతోషంగా లోపలికి వెళ్ళి వెంటనే డోర్ క్లోజ్ చేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దృశ్యాన్ని చూసి ఆమె కంగుతింది. ఆ గది డబ్బుతోనే కట్టినట్లు అడుగడుగున ప్రెసిడెన్షియల్ సూట్ అనిపించేలా యాంటిక్ పీసులతో డెకరేట్ చేసి ఉంది. అది చూసిన ఆమె ఇంత చిన్న వయసులోనే యువన్ని ఇంత లగ్జరీలో పెంచడం మంచిది కాదు, ముందు ఇక్కడి నుంచి యువన్ను తీసుకొని బయటపడాలి అని అనుకుంటూ హడావిడిగా గదిలో చుట్టూ చూసింది. కానీ ఆమెకు యువన్ కనిపించలేదు. దాంతో ఆమె లోపలికి అడుగులు వేస్తూ మెల్లగా, యువన్ ఉన్నావా? నేను మమ్మీని వచ్చాను, నువ్వెక్కడున్నావు అని పిలిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో స్నేహ మళ్ళీ రెండోసారి పిలిచింది. అయినా యువన్ గొంతు వినిపించకపోవడంతో స్నేహ అనుమానంగా, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లు గది మొత్తాన్ని కలియ చూసింది. అప్పుడు ఆఖరిగా ఉన్న ఒక బెడ్రూమ్ డోర్ గాలికి ఊగుతున్నట్లుగా ఉండడంతో స్నేహ వెళ్ళి చేత్తో లోపలికి నెట్టింది. వెంటనే అక్కడున్న అక్షయ్ని చూసి ఒక్కసారిగా పెద్దగా అరిచి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూనే వెనక్కి తిరిగి పారిపోబోయింది. కానీ ఇంతలోనే హఠాత్తుగా ఆ గది డోర్ మూసుకుపోయింది. ఆమె ఎంత తెరవాలని ప్రయత్నించినా అది ఓపెన్ కాలేదు. దాంతో ఇప్పుడు ఆమెకు అక్షయ్ను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అప్పుడు మెల్లగా తల తిప్పి అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ వైపు చూసి, అక్షయ్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నా యువన్ ఎక్కడా అని అడిగింది. అప్పుడు అక్షయ్ నవ్వుతూ, నువ్వు కొంచెం కూడా మారలేదు, ఇంతకుముందు కూడా ఇలాగే యువన్ పేరు చెప్పి నేనున్న హోటల్ గదిలోకి వచ్చావు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే ట్రిక్ ప్లే చేస్తున్నావా అని అడిగాడు. దాంతో స్నేహ అతని వైపు కోపంగా చూసి, అక్షయ్ ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, నన్ను రప్పించడానికి నువ్వు ఈ ప్లాన్ చేశావు అని అంది. అక్షయ్ను అక్కడ చూడగానే తన ఫోన్కి వచ్చిన మెసేజ్లన్నీ యువన్ పంపినవి కాదని, ఇదంతా అక్షయ్ చేశాడని అర్థం చేసుకుంది. కానీ అక్షయ్ ఇలాంటి పని చేస్తాడని స్నేహ ఊహించలేదు. అప్పుడు అక్షయ్ స్నేహ వైపు చూసి, స్నేహ ముందు నువ్వు నీ సిచ్యువేషన్ని గమనించాలి, ఇప్పుడు నువ్వు నా గదిలో ఉన్నావు, పైగా నాపై విరుచుకుపడుతున్నావు అని అన్నాడు. కానీ స్నేహ అతనితో మాట్లాడకుండా కంట్రోల్ చేసుకుంటూ,
వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలని అనుకొని ఇప్పుడు నేనేం మాట్లాడినా నాదే తప్పని అంటాడు. కాబట్టి నేను మౌనంగా వెళ్ళిపోవడం మంచిది. నువ్వు అన్నట్లు నేనే వచ్చి నీతో ఇలా గొడవ పడడం నా తప్పే. అందుకు సారీ చెప్తున్నాను. ఇక నేను బయలుదేరొచ్చా అని అడిగింది. దాంతో అక్షయ్ ఆమె వైపు చూసి, లేదు, నువ్వు కావాలనుకున్నా ఇప్పుడు వెళ్ళలేవు. ఇక్కడికి రావడం పోవడం నీ ఇష్టం కాదు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అక్కడే నిలబడిపోయింది. అక్షయ్ సోఫాల నుంచి లేచి ఆమె వైపు సూటిగా చూస్తూ, స్నేహ, కనీసం నువ్వు నాకు గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్ళిపోయావని నీకు తెలుసు. నువ్వు దీనికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు. అతను చాలా కూల్గా అడుగుతున్నప్పటికీ ఎందుకో స్నేహకు భయంతో వణుకు వచ్చినట్లయి ఆమె తనకు తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసి, ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు. మన పెళ్ళి ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి నువ్వు ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్షయ్ వైపు ఒకసారి చూసి, నన్ను వెళ్ళని అక్షయ్, నేను నా కొడుకుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను నీకు ఏదైనా పే చేయాల్సింది బాకీగా ఉండుంటే నేను కొంచెం కొంచెంగా దాన్ని నీకు తిరిగిచ్చేస్తాను అని అంది. అక్షయ్ ఆమె చెప్పింది అంతా విన్నాడు. కానీ అతని ముఖంలో ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. అప్పుడు స్నేహ ఆ గది నుంచి వెనక్కి తిరిగింది. నిజానికి అతన్ని కోపాన్ని నుంచి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమె చెప్పిన మాటలు విని అక్షయ్కి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో అక్షయ్ 4 అడుగుల్లో ముందుకు వెళ్ళి స్నేహను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి డోర్ పక్కన ఉన్న గోడ కానించి ఆవేశంగా ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఎందుకో తెలియదు కానీ అతనికి స్నేహ కొంచెం వీక్గా ఉన్నట్లు అనిపించింది. అక్షయ్ను అంత దగ్గరగా చూసిన స్నేహ భయంతో తన కళ్ళను పెద్దవి చేసింది. ఏం మాట్లాడాలో మర్చిపోయినట్లుగా అతని వైపు అయోమయంగా చూస్తూ ఉంది. నిజానికి ఆమె వెళ్ళిన ఈ కొన్ని రోజుల్లో అక్షయ్ గుర్తుకు వస్తే సరిగ్గా నిద్రపోలేకపోయింది. పగలు రాత్రి ఏ పని చేస్తున్నా అతను కళ్ళ ముందే కనిపించేవాడు. కానీ ఇప్పుడు అతను తన ముందున్న ఆమె మాట్లాడే ధైర్యం చేయలేకపోతోంది. అంతేకాకుండా ఇప్పుడు అతను ఏదైనా చేస్తే అతన్ని వదిలిపెట్టాలని తాను తీసుకున్న తన నిర్ణయం పట్టు తప్పుతుందేమోనని భయపడింది. దాంతో ఆమె అక్షయ్ వైపు సీరియస్గా చూస్తూ, అక్షయ్, నువ్వు దీన్ని ఇక్కడే ఆపేసేయ్, మనం వెనక్కి తిరిగి వెళ్దాం అని అంది. కానీ స్నేహ మాట పూర్తయ్యేలోపే అక్షయ్ తలదించి ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెడుతూ ఆమెను కౌగిలించుకోవడం మొదలుపెట్టాడు. ఆమె శరీరాన్ని తాకి చాలా రోజులైనట్లు అనిపించడంతో వాళ్ళిద్దరికీ మధ్య గాలి రావడానికి కూడా ఇష్టపడనట్లుగా తన కౌగిల్ని బిగించాడు. మెల్లగా ఆమె పెదవుల్ని వదిలి చెవి దగ్గరికి చేరుతూ మృదువైన గొంతుతో, ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నావు అని అడిగాడు. అతని మాటలతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన స్నేహ వెంటనే అక్షయ్ని దూరంగా నెడుతూ, అక్షయ్, నన్ను వెళ్ళనివ్వు అని అంది. కానీ అక్షయ్ తనను నెడుతున్న ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని, కదలకు, నువ్వు కదిలావంటే ఇప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు. ఈరోజు నేను నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరాలి. నువ్వు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అంతేకాకుండా నా శత్రువుతో చేతులు కలిపి వాళ్ళకు హెల్ప్ కూడా చేశావు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ ఏదో సమాధానం చెప్పాలనుకుంది. కానీ అక్షయ్ ఆమెను మాట్లాడనివ్వలేదు. ఒక్కసారిగా ఆమెను 2 చేతులతో ఎత్తుకొని పెద్ద పెద్ద అడుగులతో ఆమెను తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. దాంతో స్నేహ ఆశ్చర్యపోతూ వెంటనే పైకి లేవడానికి ప్రయత్నిస్తూ, అక్షయ్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఏ హెల్ప్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇలా జరుగుతుందని నాకు తెలియదు. ఆ కంపెనీలో ఉన్న స్పై నీకు వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నాడని తెలిస్తే నేను అస్సలు ఆ కంపెనీలో జాయిన్ అయ్యేదాన్ని కాదు అని అంది. కానీ అక్షయ్ ఆమె మాట వినకుండా మళ్ళీ ఆమెను బెడ్ పైకి నెడుతూ, నిన్ను నువ్వు రక్షించుకోవాలని ట్రై చేస్తున్నావా? నువ్వు ఎంత చెప్పినా నీ మాట నేను వినను, నమ్మను. నీకు శిక్ష పడి తీరాల్సిందే అంటూ ఆమెను ఆత్రంగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్షణం అతని కళ్ళల్లోని కోరికను చూసి స్నేహ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ, అక్షయ్, నువ్వు కొంచెం కూల్గా ఉండు, తొందరపడకు, నేను చెప్పేది విను, ఏదైనా ఉంటే మనం మాట్లాడి తెలుసుకుందాం అని అంది. అక్షయ్ కోపాన్ని స్నేహ ఆపగలుగుతుందా? అనుకోకుండా అతని దగ్గర చిక్కుకుపోయిన స్నేహ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.